మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధ భక్తి ఛానల్. ఈ యొక్క 2024 జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో చిన్నగా తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, గ్రహచారం వేరు, గోచారం వేరు. ఇవాళ రేపు అంతా కూడా వ్యవహారిక నామం వేరే ఉంటుంది, జన్మనామము వేరే ఉంటుంది. వెనుకటి కాలంలో ఖచ్చితంగా కూడా జన్మనామం ఏదైతే వచ్చిందో అదే అక్షరాల మీద పేరు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కాలంలో ఎలాంటి వ్యవహారిక నామమైనా కూడా పెట్టడం జరుగుతుంది. కనుక ఇది వ్యవహారిక నామము, ఉదాహరణకు రాజశేఖర్ అయినప్పటికీ, లేదా ఇక్కడ మనకు ఒకవేళ వ్యవహారిక మన జన్మనామములో సా లెటర్ వచ్చింది అనుకుందాం, లేదా జా లెటరు, లేదా ఛత్రపతి ఇట్లా వచ్చినట్టయితే వీరి నక్షత్రం వేరే ఉంటుంది, వీరి యొక్క రాశి వేరే ఉంటుంది. అలాంటప్పుడు మరి ఏ విధంగా మనం ప్రిడిక్షన్ చేసుకోవాలి? గోచారంలో ఆ యొక్క గ్రహాలు చేంజ్ అయ్యేటువంటి సందర్భాలలో కాస్త ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం ఏ యొక్క రాశిని ఫాలో కావాలి అనేటువంటి విషయం కావచ్చును, లేదా ఒకవేళ మనకు జన్మనామం ఒకటే, వ్యవహారిక నామం ఒకటే అయితే మరి అప్పుడు ఏ విధంగా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయము. ఎందుకంటే గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతాయి. చంద్రుడు కానీ, అదేవిధంగా సూర్యుడు కానీ, అదేవిధంగా శని గ్రహము, గురు గ్రహము. మనకు మెయిన్ ఏమిటంటే శని గురువులు మేజర్ గ్రహాలు. విన్నారా? 2.5 సంవత్సరాలకు శని గ్రహము, అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి గురు గ్రహం మారుతూ ఉంటుంది. కనుక మరి ఇవి మారేటువంటి సందర్భాలలో ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ప్లస్లు, ఎలాంటి మైనస్లు ఉంటాయి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా కూడా తెలుసుకుందాం. ఈ యొక్క 6వ మాసము మనకు జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చర్చించుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు కుంభరాశి దాకా రావడం జరిగింది. మరి యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఏ విధమైనటువంటి వాతావరణం ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. వీరికి మొన్నటిదాకా కూడా 3వ స్థానంలో ఈ యొక్క గురువు ఉండడం చేత పర్వాలేదు అనేటువంటి వాతావరణం ఉండే. ఇప్పుడు 4వ స్థానానికి వెళ్ళేటటువంటి యొక్క గురువు చేత కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణము, గృహములో మార్పులు, అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు, లేదా అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి లగ్నాతు శని ఉండడం చేత కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఎలా అంటే శరీరము కాస్త తాట కాకుండా ఉండేటువంటి పరిస్థితి, లేజినెస్ ఉండేటువంటి పరిస్థితి. మీరు ముందుగా చెప్తున్నాను, ప్రతిరోజు కూడా స్నానం చేసేటువంటి నీటిలో చిటికెడు పసుపు, అదేవిధంగా రాళ్ళ ఉప్పును వేసుకొని తప్పకుండా ప్రతిరోజు స్నానం చేసినట్టయితే కొంతమేర మీ యొక్క శరీరంలో ఉండేటువంటి మైనస్ వాతావరణం, నెగిటివిటీ అనేటువంటిది దూరం అవుతుంది. ఏదో ఎవరో మమ్మల్ని వెంటాడుతున్నారు అనేటువంటి బాధ కానీ, లేదా ఎవరో మా వెనకాల ఉన్నారు అనేటువంటి భావనతో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. కనుక ఈ యొక్క కుంభరాశి వారు బీ కేర్ఫుల్గా ఉండండి. మరి మీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఈ మాసము మొత్తము కూడా అనుకూలము లేకపోయేటువంటి పరిస్థితి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, విద్యా ఉద్యోగ భంగము, చేయు వ్యాపారమందు నష్టాలు, శస్త్రచికిత్సలు, ప్రభుత్వ పనులు చెడిపోవుట, అకాల కలహాలు, చేయు వృత్తులందు ఆదాయము లేకుండుట, శక్తికి మించినటువంటి పనులు, దాని వలన బాధపడడం, శక్తికి మించినటువంటి పనులు చేసి బాధపడేటువంటి పరిస్థితి, ఇంటి యందు అనారోగ్యముతో ఉండేటువంటి పరిస్థితి, ఇష్టమైన వస్తువులు అమ్మేటువంటి పరిస్థితి, మధ్యవర్తిత్వం అసలు కూడా పనికిరాదు. కొన్ని పరిస్థితులు మాత్రమే చక్కబడేటువంటి పరిస్థితి ఉంది. ఆలోచనలో మార్పు వస్తుంది. మీ ఆలోచన ఏదైతే ఉందో అందులో మార్పు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఖర్చులు మాత్రము విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మీ 3వ స్థానంలో యొక్క కుజుడు రావడం చేత సర్వకార్య సిద్ధి, కొంత కుజుడు అదేవిధంగా సాంగత్యం కావచ్చు, అనూహ్య ధనప్రాప్తి, ఆరోగ్యము, సుఖము. అదేవిధంగా మీకంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో అకారమైనటువంటి గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ తమ్ముడు కావచ్చును, చెల్లెలు కావచ్చును, వారితో ఏమైనా ధన సంబంధిత వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలలో కాస్త జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి. డబ్బులు ఒకవేళ ఇచ్చేది ఉంటే ఒక సమయం చెప్పి వారికి ఇచ్చేసేయండి.
లేదా ఆగమని చెప్పండి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు 4వ స్థానంలో ఈ యొక్క సూర్యుడు ఉండడం చేత కార్యాలలో ప్రతికూలత, అంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ కాస్త ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇంకా ఆరోగ్య క్షీణత కనబడుతున్నది. మానసిక ఆందోళన, కుటుంబంలోనే కలహాలు గోచరిస్తున్నాయి. ఈ యొక్క కుటుంబంలోనే ఎంతో కొంత కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. కనుక ఇంకా చూసుకున్నట్టయితే మరి యొక్క బుధుడు కూడా మీకు 4వ స్థానంలో ఉండడం చేత మానసిక వికాసము, అదేవిధంగా శుభకార్యాలు ఏవైతే చేసుకుంటా అనుకుంటున్నామో అది కొంచెము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, మాతృసుఖము, అదేవిధంగా కుటుంబ సౌఖ్యము బుధుని మూలకంగా. కనుక మరి యొక్క శుక్రుడి మూలకంగా చూసుకున్నట్టయితే అందరి వలన ఆనందము, అదేవిధంగా వాహన ప్రాప్తి, ఎవరైనా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయము. అదేవిధంగా బండి మీద నుండి కూడా స్కిడ్ అయ్యి అడ్డం పడేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది. కనుక కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఈ యొక్క నెలలో తప్పకుండా కూడా మీరు శని సంబంధిత స్తోత్రాలు కావచ్చును, శని సంబంధిత పారాయణాలు కావచ్చును, శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్, శని ధ్యానం ప్రవక్ష్యామి, ప్రాణపీడోపశాంతయేత్ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మంత్రాన్నైనా మీరు ప్రతిరోజు 108 సార్లని చదువుకోండి. ఖచ్చితంగా కూడా కుంభరాశి వారు ఈ యొక్క నెల మొత్తము కూడా శనిగ్రహానికి తప్పకుండా కూడా మీరు దగ్గరగా ఉండండి. శనిగ్రహానికి చక్కగా కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి. ప్రతి శనివారం కూడా 5 శనివారాలు వస్తుంది ప్రతి నెలలో. ఆ 5 శనివారాలు కూడా శనిగ్రహానికి తప్పకుండా కూడా నల్ల నువ్వులు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మీరు శనిగ్రహాన్ని ప్రసన్నం ఎంతైతే చేసుకుంటారో అప్పుడు మీకు మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ నెగిటివిటీ బాగా ఉంది ఈ నెలలో, కనుక తప్పకుండా కూడా అర్థం చేసుకొని ఈ నెలలో ఉండేటువంటి యొక్క నెగిటివిటీని మీరు దూరం చేసుకోండి. కుదిరితే శంకరునికి ఒకసారి రుద్రాభిషేకం చేసుకోండి. ఇప్పుడు మీనరాశికి 24 శనిలోనే ఉన్నారు, కానీ వారికంటే ఇంకా డేంజర్ జోన్లో మీరు ఉన్నారు. కనుక వారికన్నా ఇంకా యొక్క గురువు 3వ స్థానానికి వెళ్ళి కాస్త పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితి. లాస్ట్ ఇయర్ మీకు ఏ విధంగా ఉందో వీరికి ఇప్పుడు ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి. కనుక తప్పకుండా కుంభరాశి వారు మంచి ఫలితాలు చేసుకొని మంచిగా ఉండండి. మరలా వేరే వీడియోలలో మంచి మంచి వీడియోలలో కుంభరాశి వారు కానీ, మీనరాశి వారు కానీ, మేషరాశి వారు కానీ రాశుల రీత్యా ఎలాంటి స్మార్ట్ రెమెడీస్ కానీ, ఎలాంటి యంత్రాలు మీరే తయారు చేసుకున్నటువంటి విధంగా, లేదా మూలికలతో మనకు మంచి మంచి రెమెడీస్ చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్ ద బెస్ట్.